ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి ఎవరెవరైతే సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ గురించి వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అనమాట. ఈ యొక్క సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో మనకి వెబ్సైట్లో రిజల్ట్స్ అని కనబడుతుంది కదా, సో దీని మీద క్లిక్ చేసి మీరు మీ యొక్క రిజల్ట్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు అనమాట. సో కాబట్టి ఇంకా ఎవరికైతే సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ గురించి వెయిట్ చేస్తున్నారో వాళ్ళైతే చెక్ చేసుకోండి. ఈ యొక్క సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ ఓన్లీ ఎవరైతే డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేశారో వాళ్ళకి మాత్రమే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇంకా ఎంసెట్ కౌన్సిలింగ్కి సంబంధించి పర్సనల్ గైడెన్స్ కావాలి అనుకుంటే మాత్రం మీరైతే పర్సనల్ గైడెన్స్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో మీరు టాప్ కాలేజెస్లో ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా ఇవ్వాలి, మీకు బెస్ట్ కాలేజ్లో సీట్ వచ్చే విధంగా మేము మీకు గైడెన్స్ అనేది ఇస్తాం అనమాట. ఇది ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ వరకు మీకు ఈ పర్సనల్ గైడెన్స్ అనేది వర్తిస్తుంది. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ డిస్ప్లే అవుతుంది కదా, ఆ వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో మీరు మెసేజ్ చేసిన తర్వాత మేము ఒక ఫోన్పే నెంబర్ సెండ్ చేస్తాము. దానికి మీరు 1000 రూపీస్ పే చేస్తే మీరు కనుక ఈ పర్సనల్ గైడెన్స్ తీసుకుంటే మీరు ఎప్పుడు కాల్ చేసినా మేము రెస్పాండ్ అవుతాము. మీరు ఎప్పుడు వాట్సాప్లో మెసేజ్ చేసినా కూడా మేమైతే రెస్పాండ్ అవుతాం అనమాట. మీకు టాప్ కాలేజెస్లో సీట్ వచ్చే విధంగా మేము మీకైతే సజెస్ట్ అయితే చేస్తాము. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే పర్సనల్ గైడెన్స్ సంబంధించి ఇక్కడ కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి అయితే మీరైతే మెసేజ్ అయితే చేయండి. ఓకేనా? మనకి ఇంకా ఈ యొక్క అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి సంబంధించి సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి రేపు అనగా 25th రిలీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరెవరైతే ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పాస్ అయ్యారో వాళ్ళకి సంబంధించి రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి 28th రావడం అయితే జరుగుతుంది. ఓకేనా? మిగతా వాళ్ళందరికీ మాత్రం నిన్న రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. సో అందరూ కూడా చెక్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.